హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ ఈరోజు నేను కొబ్బరితో ఇడ్లీ అయితే చేస్తున్నానండి. కొబ్బరి చిప్పలు ఇడ్లీ. ఇంకే పొల్లంతా చూసారా? ఇదైతే సీకులు తెచ్చుకుంటాం కదండీ! అప్పుడు బయట నుంచి. అప్పుడు తెచ్చిన పొల్లయితే నేను ఎందుకైనా ఉపయోగపడుతుందని జాగ్రత్త చేశాను. నాకు ఈ రోజైతే ఉపయోగపడిందండి. ఈ కొబ్బరి ముచ్చుకున్నది తీసి నేను దారంతో ఈ విధంగా బ్రష్‌లా చేసుకున్నాను. అది నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. దాన్ని బ్రష్‌లా చేసుకొని నాకు ఇలా ఉపయోగపడిందండి. ఎప్పుడైనా దోసలు వేసినప్పుడు కూడా పెనం మీద ఇలా వేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను అలాగే ఇడ్లీ పిండితో సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని చిప్పలైతే నింపుతున్నాను. అలాగే ఈ గిన్నెలో ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి జల్లెడైతే పెట్టాను. జల్లెడ పెట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్పల్లో పిండి అయితే నింపుకొని ఆ విధంగా అయితే పెడుతున్నాను. దానికి సరిపడినన్ని చిప్పలైతే పిండి వేసి అలా పెట్టేశానండి. నేను ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద పెడుతున్నాను ఆవిరి మీద ఉడికించడానికి. మూత అయితే పెడుతున్నాను. ఉడుకుతున్నాయండి. ఈలోపు నేను పల్లీ చట్నీ అయితే చేసుకుంటాను. పల్లీలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెంగా చింతపండు, ఒక టమాటా వేసి నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ అయ్యేలోపు పల్లీ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటానండి. బాగా వేగిపోయినాయి. పల్లీ చట్నీ నేను రెడీ చేసుకుంటాను ఇడ్లీ అయ్యేలోపు. ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దాం రండి. ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయండి. ఇంక స్టవ్ అయితే ఆపేస్తున్నాను నేను. ఇంకా నేను ఒక చిప్ప అయితే తీసుకుని నేను నల్ల కారం పొడి గోదావరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. నల్ల కారం గోదావరి ఆ కారం పొడి వేసుకుని కొంచెంగా నెయ్యి వేసుకుని నేనైతే ఇడ్లీ తింటున్నానండి. చాలా బాగుందండి. అంటే మామూలు ఇడ్లీలాగానే ఉంది. నల్లం కారపొడి కొంచెంగా నెయ్యి వేసుకుని తింటున్నాను. మనం చిప్పలో తీసుకుని టిఫిన్ ప్లేట్లో పెట్టుకునే కన్నా ఇలా డైరెక్ట్గా చిప్పలో తింటే భలే ఉందండి ఆ మజాగాను. చాలా బాగుందండి. ఇంక తర్వాత నేను పల్లీ చట్నీతో కూడా టేస్ట్ అయితే చేశాను. చాలా బాగుందండి. ఉడకవేమో అనుకున్నాను. చాలా బాగా ఉడికినాయి. బాగుందండి. టేస్ట్ మాత్రం మామూలుగానే ఉంది. ఇడ్లీ లాగానే. కానీ కొబ్బరి చిప్పలో వేసాం కదా బాగుందండి. పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంది ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీ. ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. మొత్తానికి చిప్ప ఇడ్లీ అయితే తినేసానండి. నేను చేసిన కొబ్బరి ఇడ్లీ ఇవ్వండి.